ఈ 6 గ్యారెంటీల పథకాలు గాని ఇతరత్ర వేరే మేనిఫెస్టోలో ఉన్న పాయింట్స్ గాని అంటే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇవే ఉంటాయా లేకపోతే దీనికి కూడా ఇంకో యాడ్ ఆన్స్ ఏమన్నా అంటే లోకల్ గా ఆ పార్లమెంట్ పరిధిలో ఉంటే మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో ఉంటది వాళ్ళ ఉంటది తర్వాత ఇవైతే అమలు చేసే ఉంటది డెఫినెట్ గా ఇంకా కొత్తగా సమస్యలు ఏమైతే ఉంటాయో కొత్తగా అవసరాలు పెరుగుతూనే ఉంటాయి దానికి అనుగుణంగా మేనిఫెస్టో అయితే ఉంటది ఉండకుండా ఎట్లుంటది అంటే అప్పుడేమో లోకలైజ్డ్ అన్నట్టు ఉంటది ఇప్పుడు అది కాదు కదా స్థాయి పెరుగుతుంది కదా సో మన స్టేట్ మీద ఇంకొక స్టేట్ మీద ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఏం స్టాండ్ ఉంది దేశంలో అది అవన్నీ కూడా ఉంటాయి కదా రైట్ రాహుల్ ఉన్నారు నార్త్ కరోలినా నుంచి రాహుల్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి వారధి కార్యక్రమం మంచిగా ఉంటుందండి సో భవానీ రెడ్డి గారికి నమస్తే 3 క్వశ్చన్స్ అండి ఫస్ట్ది ఒకటి ఇప్పుడు ప్రగతి భవన్ గురించి అండి ఏంటంటే అది సీఎం రెసిడెన్స్ అండి అంటే కేసీఆర్ గారు ఓడిపోయాక ఇడిచిపెట్టి వెళ్ళారు అంటే ఇప్పుడు డెమోక్రసీలో ఏదన్నా ఉంటే ఇప్పుడు రాష్ట్రపతి భవన్ ఉంటే అది రాష్ట్రపతి భవన్ అనే నిలయం అది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ డెమోక్రసీ అంతేగాని ఇప్పుడు కొత్త రాష్ట్రపతి వస్తే నేను వేరే బిల్డింగ్ కట్టుకుంటానని అనొద్దు సో ఇట్స్ సీఎం రెసిడెన్స్ సీఎం ఉండాలి ప్రజలు కావాలంటే వచ్చి కలవచ్చు సో ఇట్స్ సీఎం రెసిడెన్స్ సింబల్ ఆఫ్ డెమోక్రసీ ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి గెలిచినప్పుడు ఎవరు అక్కడ కేసీఆర్ పేరు ఉంటే మట్టితో తూడ్చారు అంటే డెమోక్రసీలో అలా ఉండొద్దండి ఇట్స్ రాంగ్ సింబల్ ఏంటంటే ఈరోజు మట్టితో తుడిచిన వాళ్ళే మళ్ళీ రాళ్ళు కూడా వేస్తారు సో అది ఫస్ట్ థింగ్ అండి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ అన్నారు అంటే పురుషులు కూడా అర్హులు కారా అంటే అట్లీస్ట్ స్టూడెంట్స్ అన్న అర్హత ఉండాలి కదా స్టూడెంట్స్ మేల్ స్టూడెంట్స్ కి ప్లస్ ఈ మహిళలకి ఫ్రీ అనేది ఓకే గానీ అంటే మళ్ళీ ఇప్పుడు 300 crores రియంబర్స్మెంట్ అది మళ్ళీ అది ట్యాక్స్ పేయర్స్ మనీనే కదా అంటే సో it's not like Congress is giving from its pocket. Third thing ఏంటంటే అండి రైతు బంధు ఇప్పటివరకు పడలేదు లాస్ట్ మంత్ పడుతుంటే ఎవరో అడ్డుకున్నారు సరే అది వేరే గాని మరి ఇప్పటివరకు ఆ 6,000 crores ఎక్కడ పోయినాయి ఎందుకు పడలేదు అది ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్ అండి సో ఈ 3 things గురించి క్లారిటీ ఇవ్వండి ఓకే సీఎం రెసిడెన్స్ దాని గురించి అన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇది నిజంగా కూడా కొంచెము మీరు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టే ఉంది దేశాలు దాటిపోయినా కూడా మనకు నిజంగా కూడా నేను కూడా బయటనే ఉన్నా అబ్రాడ్లా సరే ఒక పార్టీ స్టాండ్ తీసుకున్నారు బట్ బ్రదర్ నిజంగా కూడా అక్కడ అది ప్రజాభవన్ అని మేము చేసినప్పుడే దాని పేరు జ్యోతిరావు పూలే అని భవన్ అని పెట్టుకున్నాము ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా దాన్ని పోర్ట్రే చేయబోతున్నాం అక్కడ డిఫరెంట్ ఆఫీసెస్ కూడా కట్టబోతున్నాము పర్మనెంట్గా అక్కడికి జనాలు వచ్చి వాళ్ళ విన్నపాలు అవన్నీ ఇచ్చుకునేటట్టుగా వెసులుబాటు అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఏరియా అక్కడ ఉంది ప్లేసు అందులోకి ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు మూవ్ అయినరు అంటే బట్టి విక్రమార్క గారు సీతక్క గారు అంటే ఒక ఈ జాతిలా అంటే మీరు వాళ్ళను కడజాతి అంటారా మీరు ఏమంటారో అంటే వై సీఎం రేవంత్ రెడ్డి గారే ఉండాలి ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో మంత్రి గారు అంటే ఒక ఎస్సీ ఎస్టీ బిడ్డలు అంటే వాళ్ళు దళితులను నన్ను ఉండొద్దా అంటే మేము క్వశ్చన్ చేస్తున్నాం మేము వాళ్ళకు చాలా గౌరవం ఇస్తున్నాం సీఎం గారు తన కోసం కొత్త బంగ్లా ఏం కట్టుకుంటలేరు కదా ఖర్చులు తగ్గిస్తాం మనం మొదలే చెప్పినారు కాన్వాయ్నే వద్దనుకున్నా ఆయన సొంత బిల్డింగ్ అట తన ఇంట్లోనే తను ఉంటా అంటున్నారు పరిపాలన అంతా కూడా సెక్రటేరియట్ నుంచి నడుస్తుంది అసెంబ్లీలో సెషన్స్కి వస్తున్నారు అంటే కేసీఆర్ గారు రాలేదు ప్రతిపక్ష నాయకుడు ఆయన రావాలి రాకుండా ఉండడానికి ఆయన నానా తంటాలు పడ్డారు మనం చూసినాం బట్ మేము ఎక్కడ కూడా అట్లాంటి తప్పులు చేయదలుచుకోలేదు వీఆర్ వెరీ క్లియర్ అండ్ క్లీన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చినప్పుడు మీరు ఫ్రీ బస్ గురించి మాట్లాడుతూ పురుషులకి ఇయరా మహిళలకి ఇయరా ఎందుకండి ఎంత అక్కసెందుకు మాకు సమాజంలో సగభాగమైన మేము ఇప్పటికీ కూడా అణచివేతలనే గురి అవుతున్నాం ఎక్కడ కూడా చెప్పుకోదగ్గట్టుగా మనము మీరు చూస్తున్నారు బయటి కంట్రీస్లో ఎట్లుంటుంది అక్కడ పెటర్నల్ వ్యవస్థ ఎట్లుంటుంది ఇక్కడ మన మెటర్నల్ వ్యవస్థ ఎట్లుంటుంది చూడండి మీరు చూడండి ఒకటి చాలా కూడా అవునన్నా కాదన్నా ఇన్ని చెప్తా ఉన్నాం కదా మేము ఇప్పుడు మళ్ళా నేను ఎంత ఇల్లు చూసుకొనే రావాలి
ఇంత ఎందుకంత అనిపిస్తుంది మా మీద అంటే వేరే ఏ స్కీములు పెట్టినా కూడా ఏ సంక్షేమ పథకాలు తీసుకున్నా కూడా మీకు ఖర్చు అనిపియంది కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు అప్పులు తెచ్చి ఒక్కొక్క ఎకరానికి పారియడానికి 1,00,000 రూపాయలు అయ్యేదానికి ఈ 300 కోట్ల గురించి ఆలోచిస్తారా సంవత్సరం అంతా చేసినా కూడా అంత 2,000 కోట్లు ఏమవుతుంది మా కోసం అంత బడ్జెట్లా 3,00,000 కోట్ల బడ్జెట్లా మహిళల కోసం ఒక 300 కోట్లు తీస్తే ఏమవుతుందని అంటున్నాను నేను సో అదొకటి రెండో పాయింట్ మీరంతా బాధపడాల్సిన అవసరం లేదు సగభాగమైన మాకు ఖచ్చితంగా మాకు కావాల్సిందే పురుషులతో సమానంగా రంగముల దూకు కాంతల కార్య దీక్షా ఫలంబు సాధించిన ఇయాల మేము మీరు మాట్లాడినా కూడా నేను పెద్ద మీకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్లీజ్ నాకు ఇక్కడైతే ఈ విషయంలో సెకండ్ పాయింట్ దగ్గర నాకు బాధ అవుతుంది అయినా సరే నేను చాలా ఓపికగా చెప్పిన మూడో పాయింట్ రైతు బంధు గురించి నేను ఇందాకనే చెప్పిన లెట్ మీ రీటరేట్ 27 లక్షల మంది రైతుల ఖాతాలల్లో రైతు బంధు పడింది ఇంకా పడుతూనే ఉంటుంది ఆగలేదు కదా సో పైసలు ఎట్లా వస్తుంటే అట్లా అవుతుంది 6,000 కోట్లు ఏమైనా అంటే మరి మిగతా వాళ్ళకు జీతాలు మీరు నెలాఖరుని ఇచ్చిండ్రు మేము జీతాలు ఎప్పుడు ఇచ్చినాం 4వ తారీఖు అకౌంట్లలో జీతాలు వేసినాము సో అవన్నీ మాట్లాడకుండా మీరు అడగడం అయితే చాలా ఇది ఉంది మేబీ మీకు ఏమన్నా 100 ఎకరాలు ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో బాధ అవుతుందేమో దాని మీద హ్యూజ్ అమౌంట్ ఏమన్నా వస్తుందేమో అని అనాల్సి వస్తుంది నేను ప్లీజ్ ఇంకొకసారి ఇవి చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఏమైంది అని 6,000 కోట్లకే ప్రశ్నిస్తే 3,00,000 కోట్లు 22-23 ఇయర్కి ఏమైందని మేము అడిగితే మీ దగ్గర సమాధానం ఏముంటుంది చెప్పండి